హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన పొసెసివ్‌లో రచించిన వారు అఖిల గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నాకు మీరే ఇష్టం రుద్ర గారు. అతడి గుండెలో మరింత ఒదుగుతూ అంది. తప్పు నా వైపు ఉన్నా సహనంగా భరిస్తూ ఓదార్చే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు రుద్ర గారు. కానీ మీ బాధలో కూడా నా సంతోషాన్ని చూశారు అని ఏడుస్తూ అంది. నాకు భయం వేసిందిరా నీతు. రుద్ర చెమ్మగిల్లిన కళ్ళతో అనగానే నిత్య అతడి వైపు అర్థం కాక చూసింది. రుద్ర వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఆమెను మరింతగా అతడిలోకి తీసుకొని ఆమె మెడ వంపులో తలదాచుకొని ఐఎమ్ సారీ రా, ఇన్నాళ్ళు నీకు నిజం చెప్పకుండా బాధ పెట్టాను. కానీ నీ నుంచి ఒకవేళ క్యూటీకి ఆ నిజం తెలిస్తే ఏమవుతుంది అని భయం వేసిందిరా. ఆ రోజు నీ చేతిలో ఆల్బమ్ చూసేసరికి నాకు ఇంకేమీ గుర్తు రాలేదురా. నా క్యూటీకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అనే ఫీల్‌తో ఆ రోజు నీతో అలా మాట్లాడాను అని అతడు చెప్తుంటే ఆమె మెడ వంపులో అతడి వెచ్చటి కన్నీళ్ల స్పర్శకి నిత్య అతడి ముఖాన్ని చేతిలోకి తీసుకొని అతడి చెంపలపై జారిన కన్నీళ్లు తుడుస్తూ మీ సంతోషం నాదైనప్పుడు మీ బాధ కూడా నాదవుతుంది రుద్ర గారు అంటూ పైకి లేచి అతడి నుదుటిపై ముద్దు పెట్టింది. రుద్ర ఆమెను హగ్ చేసుకొని ఐఎమ్ సారీ రా లవ్. నిత్య అతడి వీపు నిమిరి అతడి గుండెలపై ముద్దు పెట్టింది. ఇక కొంతసేపటికి నిత్య రుద్ర గుండెలపై తలవాల్చి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూస్తుంటే రుద్ర అతడి చేతి వేళ్లతో ఆమె చేతి వేళ్ళను ముడివేసి ఆమె చేయికి ఉన్న వాళ్ళ అమ్మగారి చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టి నిత్య తలపై ముద్దు పెట్టి నీతు అని ఆమె తల నిమురుతూ పిలిచాడు. నిత్య అతడి చేతులను ఆమె చుట్టూ చుట్టుకొని టైట్‌గా హగ్ చేసుకుంటూ చెప్పండి రుద్ర గారు అంది. ఏమైనా అడగాలా అని ఆమె మెడపై తల వాల్చి అడిగాడు. అతడు చెంపపై ముద్దు పెట్టి అంటే అని అంది. అదేరా, నీకు చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి కదా, అవి అడగవా అని అడిగాడు. లేదు రుద్ర గారు, మీకు నేను ఎలాంటి ఫోర్స్ చేయను. నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. మీరు ఏది చేసినా అది మన ఫ్యామిలీ కోసమే అనగానే మన ఫ్యామిలీ అని తన నోటి నుంచి వినేసరికి రుద్రకి తెలియని హ్యాపీనెస్. ఐ లవ్ యూ రా అంటూ ఆమె మెడపై ముద్దులు పెట్టి ఆమెను అతడి వైపుకు తిప్పుకొని తన కళ్ళలోకి చూస్తూ నిజం మొత్తం చెప్పేస్తాడు. ఒక్కొక్కటి చెప్తుంటే ఒక్కొక్క షాక్‌లా ఉంది తనకి. అంటే ఇదంతా ఆ విజయ్ గారు చేస్తున్నారా? ఆ రాహుల్ మీ దగ్గరే ఉన్నాడా? అంటూ అడిగింది. తల నిలువుగా ఊపాడు. ఓహ్! అందుకేనా మన ఎంగేజ్‌మెంట్‌లో నా ఆడపడుచు కింద షర్యూకి తిలకం దిద్దామని ఫోర్స్ చేయించారు. అందుకేనా ఆ కపూర్ నైనా ఎదుర్కొంటానని విజయ్ గారి గురించా అన్నారు. రుద్ర చెప్పినవి షాక్ అనిపించి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే రుద్ర సమాధానంగా తల నిలువుగా ఊపాడు. వెంటనే నిత్య రుద్రను గట్టిగా హగ్ చేసుకుంది. మీరు చాలా చాలా మంచివాళ్ళు రుద్ర గారు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేయగా అతను ఆమె గడ్డం పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ అందంగా ఉన్న కళ్ళ నుంచి చూపు ఎర్రగా వెన్నెలలో మెరుస్తున్న ఆమె పెదవుల వైపు చూస్తూ ముందుకి వంగగానే ఆమె కూడా అతనికి మరింత దగ్గరగా జరిగింది. ఇద్దరి మధ్యన ఉన్న గ్యాప్ కవర్ చేసి ఒకరి పెదాలు ఒకరు చూస్తూ ఉండగా రుద్ర వెచ్చని శ్వాస ఆమె ముఖాన్ని తాకగానే ఆమెలో ఏదో ఫీలింగ్స్ బిల్డ్ అయ్యి తనలో వచ్చే ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేక అతడి మెడ చుట్టూ ఉన్న చేతులు కాస్త అతడి షర్ట్ కాలర్ దగ్గరికి తీసుకొచ్చి చేతి పిడికిల్లో బిగించి అతన్ని ఇంకాస్త ఆమె వైపు లాగగానే రుద్ర ఇంకో సెకండ్ వేస్ట్ చేయకుండా అతని పెదాలు ఆమె మోవిపై చేర్చగా ఆమె కళ్ళు మూసేసింది. అతడి పెదాల స్పర్శ ఆమె పెదాలు అణువణువు తాకుతుంటే అతడి స్పర్శకి ఆమె ఒళ్ళు చల్లమంది. అతడి బాడీ నుంచి వచ్చే పర్ఫ్యూమ్ తెలియని కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తుంటే అతని పెదాల మధ్యన ఆమెపై పెదవి తర్వాత కింది పెదవిపై ప్రతి ఇంచు అతని పెదాలతో తాకుతుంటే ఆమె అతడు పెడుతున్న కిస్‌ను కళ్ళు మూసుకుని ఫీల్ అవుతుంటే రుద్ర ఒక చేతిలో ఆమెను అతడి వైపుకు లాక్కుంటూ ఇంకో చేత్తో ఆమె బుగ్గను నిమురుతూ కిస్ మీ లవ్ అని చెప్పి మళ్ళీ ఆమె పెదాలతో జతచేసి ఆమె కింద పెదవిపై అతడి తాకిడిని చూపిస్తుంటే అతడి పై పెదవిపై తను తాకిడి చేసింది. ఆమెను అతడి వైపు పూర్తిగా తిప్పుకోగా బ్రేక్ చేయకుండానే అతడి చుట్టూ ఆమె కాళ్ళతో చుట్టేసింది. ఆమె ఆ పొజిషన్‌లో కూర్చునేసరికి ఆమె నడుంపై 2 చేతులు వేసి సర్రున లాగగానే ఇద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయారు.
మొదట్లో అతడు తనని డామినేట్ చేస్తే ఇప్పుడు ఆమె అతడిపై ఉండడంతో ఆమె అతడిని డామినేట్ చేస్తుంటే అతను వెనక్కి వంగి ఆమెకి ఏసీలో కూడా చెమటలు పట్టిస్తుంటే అతడి చెంపపై ప్రేమగా ముద్దు పెట్టి సిగ్గుతో అలసిపోయి అతడి గుండెలో ఒదిగిపోయింది నిత్య. నీతు బంగారం అని రుద్ర పిలుస్తుంటే చెంపలు కెంపుగా మారి అతడిని గట్టిగా చుట్టేసుకుంది. ఏంటి సిగ్గా అని ఆమె ముఖం చేతిలోకి తీసుకుని రుద్ర అడుగుతుంటే రుద్ర గారు అని ముద్దుగా పిలిచింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా సిగ్గేంటి నీతు, ఇది చూడు అంటూ ఆమెను అతడి నుంచి తీసుకుంటే రుద్ర గారు అంటూ దుప్పటి పూర్తిగా కప్పుకుంది. రుద్ర నవ్వుతూ హే నీతు అంటూ అతడు కూడా అదే దుప్పట్లో దూరి ఆమెను అతడికి దగ్గరగా లాక్కొని గుండెలకి గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ నీతు అని అనగానే నిత్య అతడి హార్ట్పై ముద్దు పెట్టి మీటు రుద్ర గారు అంది. మీటు ఏంటే సరిగ్గా చెప్పు అంటూ ఆమె మెడ వంపులో తల దాచి ముద్దు పెడుతుంటే ఐ లవ్ యూ రుద్ర గారు అని నవ్వుతూ అంది. చెమట్లు గట్టిగా పట్టేస్తున్నాయే, ఇది తీసేద్దామా అంటూ దుప్పటి వైపు చూపాడు. ఓహో వద్దు అని తల అడ్డంగా ఊపింది. ఈ సమ్మర్లో ఇదెందుకే నీతు బంగారం, మన ఇద్దరి మధ్యన అంటూ దుప్పటి పక్కకి నెడుతుంటే నిత్య పక్కకి జరిగిన రుద్ర గారు ప్లీజ్ వద్దండి అంది. రుద్ర నవ్వుతూ ఆమెపై చేరి మళ్ళీ దుప్పట్లో ఇద్దరికి కప్పేసి ఇప్పుడు ఇంకోసారి చేద్దామా ఓకే కదా అని కొంటెగా అంటూ ఆమెను చుట్టేశాడు. ఇక అక్కడ అతడి గుండెలపై వాలి నిద్రలో ఉన్న షర్యును డిస్టర్బ్ అవ్వకుండా పక్కకు పెట్టి ప్రేమగా తనను చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టి లేచి ముందుకు వెళ్తున్న అతడు చేయి పట్టుకొని ఎక్కడికి కబీర్ అంది. కబీర్ ఆమె వైపు వచ్చి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని చిన్న వర్క్ రా, ఇలా వెళ్ళి అలా కంప్లీట్ చేసుకొని ఇలా వచ్చేస్తాను ప్రేమగా బుజ్జ ఇంతగా చెప్తుంటే ఓహో వద్దు అంది. ఒక హాఫ్ అన్ అవర్ బంగారం బుగ్గపై ముద్దు పెడుతూ అడిగాడు. కానీ ల్యాప్టాప్ పట్టుకుని ఇక్కడే వర్క్ చేసుకో అంటూ స్టడీ టేబుల్ వైపు చూపింది. అది కాదురా ఇక్కడ అని కబీర్ చెప్పేలోపే నిద్ర మత్తులో ప్లీజ్ అబ్బి అని అతడిని హగ్ చేసుకొని అంది. కబీర్ చిన్న స్మైల్తో ఆమెను రిటర్న్ హగ్ చేసుకొని నుదుటిపై ముద్దు పెట్టి సరే నువ్వు ముందు పడుకోరా అని షర్యును బజ్జోపెట్టి కబీర్ కూడా ల్యాప్టాప్ పట్టుకుని షర్యు చెప్పిన దగ్గరే కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తాడు. పక్కన కబీర్ లేక నిద్ర సరిగ్గా రాకపోతుంటే నిద్ర ముఖంతోనే కూర్చొని చుట్టూ చూసిన తనకి కబీర్ ఇంట్రెస్టింగ్గా వర్క్ చేసుకోవడం కనిపించి తేరుగా కబీర్ దగ్గరికి వెళ్ళి చైర్పై అతడి మెడ చుట్టుకొని హాల్లో కూర్చోగానే బంగారం అంటాడు. నువ్వు నా దగ్గర లేకపోతే నాకు నిద్ర రావడం లేదు అబ్బి అంటూ అతడిని గట్టిగా హాక్ చేసుకొని నిద్రపోయింది. కబీర్ చిన్నగా నవ్వి తన తల మీద ముద్దు పెట్టి ఆమెను మరింతగా గట్టిగా హాక్ చేసుకొని వర్క్ చేస్తాడు. ఒకరు లేకపోతే ఇంకొకరికి నిద్ర రాదు. తల వెనక్కి వాల్చి రుద్ర గారు టైం 5 అవుతుంది కొంచెం నీరసంగా చెప్పింది. 5 అవుతుంది కానీ ఇంకా 5 కాలేదు కదరా నీతు అని లాలనగా అంటాడు. అబ్బా రుద్ర గారు నాకు నిద్ర వస్తుంది ఈసారి మూతి ముడిచి అంది. ఆమె పెదాలపై ముద్దు పెడుతూ చాలా ముద్దుగా ఉంది అంటాడు. రుద్ర గారు సాగదీస్తూ అంది. రుద్ర నవ్వుతూ సరే పాపా ఇక పడుకో అంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీరసంగా పడుకున్న నిత్య వైపు చూసి ఆమెను అతడి గుండెలపై వేసుకొని తన తల నిమురుతూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇక నెక్స్ట్ డే అమ్మా ఎక్కడికి మా అంటూ స్వాతి గారి వైపు చూసింది. కొద్దిసేపు వెయిట్ చేయరా నీకే తెలుస్తుంది అంటారు స్వాతి గారు. కానీ మా అని అంటుంటే ఇంతలో కార్ ఒక హైలీ ఎక్స్పెన్సివ్ ప్లేస్ ముందు ఆగింది. రా తల్లి అంటూ చేయి పట్టుకొని స్వాతి గారు లోపలికి వెళ్తుంటే స్వాతి గారికి ఒక్కొక్కరు మర్యాదగా గౌరవంతో కలగలిపి విష్ చేస్తుంటే అందరికీ స్వీట్ స్మైల్తో బదులుగా విష్ చేస్తూ డైస్ పైకి వెళ్ళారు. షర్యూకి అసలు ఏమవుతుందో అస్సలు అర్థం కావడం లేదు. స్వాతి గారు కొంతసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత షర్యు వైపు చూసి హలో మై డియర్ కపూర్స్ వెల్కమ్ స్వాతి గారు మైక్ పట్టుకొని చెప్పగానే షర్యుకి అప్పుడు అర్థమైంది తను వచ్చింది ఫ్యామిలీ ఆఫ్ ద కపూర్స్ అని. కానీ తనకి అర్థం కానిది ఏంటంటే ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు అని. ఈరోజు మీరందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడానికి గల కారణం అంటూ షర్యు వైపు చూసి తన చేయి పట్టుకొని నా కోడలు కబీర్ కపూర్ వైఫ్ షర్యు కబీర్ కపూర్ అని స్వాతి గారు చెప్పగానే అందరి మధ్యన గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.
నాకు తెలుసు ఈ విషయం కొంతమందికి ఆల్రెడీ తెలుసు అని. బట్ ఇప్పుడు ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. షీ ఈజ్ మై డాటర్ ఇన్ లా ఆఫ్ ది కపూర్. సో నేను రిటైర్ అయిపోయే స్టేజ్‌కి ఆల్రెడీ వచ్చేసాను. ఇప్పుడు కపూర్ మేడం ప్లేస్ నా కోడలైన షరియు కబీర్ కపూర్‌కి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని ఆవిడ అనౌన్స్ చేయగానే మళ్ళీ అందరిలో గుసగుసలు మొదలయ్యాయి. షరియు కబీర్ కపూర్ అనే పేరులోనే ఫైర్ ఉంటే తన పేరు వెనుక అతని పేరు జత కలిపితే తనకే తెలియని అలజడి గుండెలో దడకొలుగుతుంది. అలాంటిది కపూర్ మేడం అంటే మాటలా అనుకుంటూ భయంగా స్వాతి గారి వైపు చూసింది. ఆవిడ తన చేయి పట్టుకుని కళ్ళార్పగా అందరి గుసగుసలు ఎక్కువయ్యాయి. ఇందులో సడెన్ సైలెంట్ అక్కరవ్వడంతో అందరి చూపులు ఎంట్రన్స్ వైపు తిరిగాయి. కబీర్ సారీ కబీర్ కపూర్ అతడిని స్వయాన పేరు పెట్టి పిలిచే ధైర్యం కూడా అక్కడున్న ఎవ్వరికీ లేదు. ఒక్క అతడి డియర్ వైఫ్ అయిన షర్యుకి అండ్ స్వాతి గారికి తప్ప. కబీర్ను చూసిన షర్యు వెంటనే అతని వైపు వెళ్ళి చిన్నగా అతడికి వినిపించినట్లుగా కబీర్ అంది. కబీర్ ఆమె వైపు చూసి తల ఊపుతూ చిన్నగా స్మైల్ ఇచ్చి హియర్ ఈస్ యువర్ న్యూ కపూర్స్ మేడం షర్యు కబీర్ కపూర్ అని ఒక హెడ్ ఆఫ్ కపూర్గా అనౌన్స్ చేశాడు. ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ అందరూ ఒకరితో ఒకరు గొనుక్కోవడం గమనించిన కబీర్ ఎనీ అబ్జెక్షన్స్ అని డౌట్ఫుల్గా అడిగాడు. మిస్టర్ కపూర్, మీరు పెళ్లి చేసుకున్న విషయమే ఇప్పటి వరకు మాకు తెలియదు. మీ నాన్నగారు కపూర్గా ఉన్నప్పుడే మా అందరికీ కుమార్ గారికి మాట ఇచ్చారు తన కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేస్తామని. ఆమె స్వాతి గారి తర్వాత కపూర్ మేడం అవుతుంది అని. కానీ మీరు ఇలా చేశారు అని ఖండించి అడిగినట్లుగా అడిగాడు ఒక అతను. కబీర్కి తెలుసు వాయిస్ మాట్లాడిన వాడిది అయినా వెనక నుంచి అంతా నడిపిస్తుంది విజయ్ గారు అని. విజయ్ గారికి ఈ హెడ్ ఆఫ్ కపూర్ ఈ కపూర్ యొక్క ప్రాపర్టీస్ కావాలి, దానికి ఎంతకైనా తెగిస్తారు. అతను అడిగిన ప్రశ్నకు కబీర్ తలూపి మౌనంగా ఉన్నాడు. కబీర్ మౌనమే అనుగుణంగా చేసుకొని అవును అవును మిస్టర్ కపూర్, మీరు మన ఫ్యామిలీకి ఉన్న రూల్స్ను అధిగమించారు అని కబీర్ను అందరూ అంటుంటే తన వలన ఈరోజు ఒక చేత కూడా మాట పడని కబీర్ అందరి ముందు మౌనమైపోయాడు అని బాధపడుతూ నిస్సహాయంగా కబీర్ వైపు చూసింది. కబీర్ తన వైపు ఒక చూపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి తర్వాత అందరి వైపు చూస్తూ అయితే నా భార్యను మిసెస్ కబీర్ కపూర్ను ఎవరు ది కపూర్ మేడంగా స్వీకరించారా? కబీర్ బేస్ వాయిస్తో అడగగానే విజయ్ గారి మనిషి లేదు, మీరు కూడా రూల్స్ను అధిగమించారు కనుక మీరు కూడా ఆ వ్యక్తి అనకముందే కబీర్ ఎర్రటి కళ్ళలో అతడి వైపు చూడగానే నోరు మూసేసి సైలెంట్గా ఒక మూలన చేరాడు. మీరు చెప్పినట్లే నేను కుమార్ గారి కూతురు పెళ్లి చేసుకోలేదు కనుక అంటూ ఒక క్షణం మౌనమయ్యి నేను హెడ్ ఆఫ్ ది కపూర్గా రిజైన్ చేస్తున్నా అని కబీర్ చెప్పగానే ఒక క్షణం ఆ ప్లేస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. నిజంగానే కబీర్ హెడ్ ఆఫ్ ది కపూర్ ప్లేస్ వదిలేస్తున్నాడా ఏంటి? తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.